ఏమేం బేసిక్స్ అండి. అసలు ఎస్ఏపి ఎంఎం అంటే ఏంటి? ఎస్ఏపి ఎంఎం కాదు, సారీ, ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి అంటే ఏంటి అంటే సింపుల్ ఫార్మ్స్ సిస్టమ్ అప్లికేషన్ ప్రాసెసెస్. డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటో నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. ఇది ఫస్ట్ ఎస్ఏపి ఎంఎం అన్నది ఎక్కడ డెవలప్ చేశారో అంటే ఒక 5 IBM ఎంప్లాయీస్ 1972లో జర్మనీలో దీన్ని డెవలప్ చేశారండి. ఎస్ఏపి ఎంఎం అట్లా ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసెస్ కానీ, ఆర్డర్స్ కానీ, బిల్లింగ్ కానీ, మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అన్నది బాగా ఎఫెక్టివ్ వేలో మేనేజ్ చేయాలంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఏపి ఏంటి అంటే ఇది రియల్ టైం డేటాతో డీల్ చేస్తుంది సాఫ్ట్వేర్. అండ్ ఈ సాఫ్ట్వేర్లో ఒక బిజినెస్కి, ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయబడింది. అండ్ ఈ సాఫ్ట్వేర్లో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దాకా ఎస్ఏపిలో వచ్చిన వర్షన్స్ అండి ఇది. ఈ వర్షన్స్ అన్ని మీరు స్క్రీన్ మీద చదువుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నామంటే ఎస్ఏపి ఈసీసీ 6.20 అండి. దీంట్లో LSMW ఒక యాడ్ ఆన్ ఇన్బిల్ట్గా వస్తుంది. LSMW అంటే ఏంటో నేను నెక్స్ట్ వీడియోస్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మీరు డిఫరెంట్ వర్షన్స్ గురించి కానీ చదువుకోవాలి అనుకుంటే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేసి డిఫరెంట్గా చదువుకోండి. అండ్ మ్యాక్సిమం ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడగచ్చు. మీరు ఎప్పుడన్నా ఎస్ఏపి ఎంఎం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఎస్ఏపి అని అడగచ్చు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్ఏపి వెర్షన్స్ లాగే ఎస్ఏపిలో కూడా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ ఏంటంటే ఎస్ఏపి ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎస్ఏపి కంట్రోలింగ్, ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్ఏపి ప్రొడక్షన్ ప్లాన్, ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి క్వాలిటీ మేనేజ్మెంట్, అండ్ లాస్ట్ వచ్చి ఎస్ఏపి హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ మాడ్యూల్ నేర్చుకున్నాం అంటే ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్ అన్న. ఎస్ఏపి ఎంఎం ఓవర్వ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు అసలు ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది అసలు దేంతో డీల్ చేస్తుంది అంటే ఒక ఆర్గనైజేషన్లో లాజిస్టిక్స్ ఏరియాని ఎస్ఏపి మెటీరియల్ మేనేజ్మెంట్ బాగా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో మనము ప్లానింగ్ ఆఫ్ మెటీరియల్స్ చేయొచ్చు, కంట్రోల్ మెటీరియల్ చేయొచ్చు, అండ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ, ప్లాంట్ మెయింటెనెన్స్ కానీ, ప్రాజెక్ట్ సిస్టమ్స్ కానీ, వేర్ హౌస్ మేనేజ్మెంట్ కానీ, ఇలాంటి డిఫరెంట్ ప్రాసెస్లో మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. మీకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అంటే ఏంటో మీకు వచ్చే వీడియోస్లో బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రతి చిన్న బిట్ కూడా మీరు ఒకవేళ ఎస్ఏపి ఎంఎం బేస్ ఇంటర్వ్యూస్ యాజ్ ఎ ఫ్రెషర్గా వెళ్తుంటే మాత్రం ప్రతి చిన్న ఎవ్రీ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని క్వశ్చన్ వేయచ్చు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా క్వశ్చన్ అడుగుతారో చెప్పడం. మాక్సిమం ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎస్ఏపి ఎంఎం బేసిక్స్ నుంచి అడుగుతారు, మరి ఓవర్ ఇన్ డెప్త్ వెళ్ళు. బట్ బేసిక్స్ చాలా మంది గుర్తుంది, అందుకే ఇంత బేసిక్స్ చెప్తున్నాను ఫస్ట్. ఒక మనమైతే ఎస్ఏపి ఎంఎంలో మెటీరియల్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే చూస్తామో మనకి ఒక మెటీరియల్ షార్టేజ్ కానీ సప్లై చేయని అన్న ప్రాసెస్లో ఆర్గనైజేషన్ ఎటువంటి గ్యాప్ రాదు. మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీకు షార్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటి అనుకోవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక షాప్కి వెళ్ళారు, ఏదన్నా కొనుక్కుందాం అనుకో, అక్కడ మీకు అది అవైలబిలిటీ ఉండదు. అప్పుడు అంటే ఆ పర్టికులర్ షాప్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్. అది ఒక పర్టికులర్ షాప్లో, అదే పెద్ద ఆర్గనైజేషన్లో ఇలాంటి సినారియోస్ చాలా కాస్ట్లీ అన్నమాట. ఆ కంపెనీ కొన్ని కోట్లలో లాస్ అవ్వచ్చు.
సో అలాంటి సినారియోస్ ఎటువంటి గ్యాప్స్ రాకుండా ఎప్పుడు ఆల్వేస్ బెటర్ వే అంటే బాగా మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది చేయాలి అంటే మనకి SAP అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనం SAP లో 2 డిఫరెంట్ ఆఫ్ మాస్టర్ డేటా తో మెయింటైన్ చేస్తామండి. ఒకటి మెటీరియల్ అండ్ ఇంకోటి వెండర్ మాస్టర్. మెటీరియల్ మాస్టర్ డేటా అంటే ఏంటంటే మెటీరియల్కి సంబంధించిన డేటా. మెటీరియల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బుక్ తీసుకోండి, ఒక బుక్ కలర్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, అండ్ దాంట్లో అది బ్రాడ్ రూలా, వైట్ పేజెసా, లేకపోతే షార్ట్ నోటా, లాంగ్ నోటా, ఇలా మనకి దానికి బుక్ సంబంధించి మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ మనం మెటీరియల్ మేనేజ్మెంట్లో మనం నోట్ చేస్తాం. దాని ప్రైస్, దాని కలర్, దాని ఎంత క్వాంటిటీ, అలాంటివన్నీ మెయింటైన్ చేస్తాం. వెండర్ మాస్టర్లో వచ్చి ఆ బుక్ను ఎవరైతే సప్లై చేయగలరో, ఎలా అంటే మనకి స్టేపుల్స్ అనే ఒక వెండర్ ఉన్నాడు, వాళ్ళు స్టేషనరీకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ని సప్లై చేయగలరు. అలాంటి వెండర్స్ గురించి మెయింటైన్ చేసేది వెండర్ మాస్టర్ డేటా. ఇది టోటల్ బేసిక్స్ అండి. అంటే మొత్తం అన్నీ నేను టచ్, బట్ చాలా వరకు కవర్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇంతతో ఆపేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చి మనం డిఫరెంట్ స్క్రీన్స్ కానీ SAPలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. అండ్ ఈ వీడియో జస్ట్ తెలుగు వాళ్ళ కోసం క్రియేట్ చేశానండి. అండ్ ఇది జస్ట్ లర్నింగ్ పర్పస్ గురించే. దీనికి ఒకే ఒక్క మోటివ్ లర్నింగ్ అండ్ టీచింగ్ అంటే. సో please don't post any abusive comments, and if you like this video అంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.